వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. సహవాసం చేయడానికి, మీ మధ్య పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదట ప్రభు స్తోత్రాలు చూపిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించిన సంఘ పెద్దలందరికీ, సంఘమంతటికి నా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి దేవ సేవకులు నెల్సన్ థామస్ గారు, వాళ్ళు పండితులు, నేను పామకుని. వాళ్ళు బైబిల్ ప్రొఫెసర్. నేను బైబిల్ ప్రొఫెసర్ని కాదు, నేను సాధారణమైన ఒక సువార్థికుడు. మరి వారితో కలిసి నేను కూడా వాక్య పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకై నేను ఇది నాకు ఒక గొప్ప ఆధిక్యతగా నేను భావించి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెద్దలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది, దైవ వాక్యం మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానులు నాటని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రములు. 12, 13, 14 వైఎంసీఏ వైజాగ్లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మీటింగ్స్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వార్తలు క్రిస్టియన్ అసెంబ్లీకి, పెద్దలకు మీరు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ 3 దినాల ఏర్పాట్లలో మీ కరుణాహస్తం తోడుగా ఉంచి మా ప్రభువా ప్రతి విషయంలో మీరు సహాయం చేశారు. అది మీ దాసుల ద్వారా మీ వాక్యం విని మేమంతా మేలు పొందడానికి కృప చూపించారు. మాకు ఇచ్చిన ఈ సహవాస సంతోషాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభువా మరి చివరి రోజులో మా ప్రభు దినమున మా ప్రభు అయిన క్రీస్తులు జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని మొట్టమొదట మాకు ఇచ్చారు. తిరిగి నేను వాక్యం కృప మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. మరి చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి మా అందరికీ దీవెనకరమైన మాటలు అందించమని మా దీవెనకు కారణభూతులైన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాశాడని దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ 14 పత్రికలలో ప్రత్యేకంగా 4 పత్రికలను చెరసాల పత్రికలను పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎందుకు చెరసాల పత్రికలను పిలుస్తారంటే పౌలు గారు రోమా చెరసాలలో ఉండి ఈ పత్రికలు రాసి పంపించారు కాబట్టి వాటిని చెరసాల పత్రికలని పిలుస్తున్నారు. మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందముల గురించి పౌలు గారు రాసినట్టుగా చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు గారు రాసినట్టు మనం చూస్తాం. ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తాం. మనం ఈ 4 పత్రికలలో ప్రత్యేకంగా కొలస్సీలకు రాసిన పత్రికను ప్రభు నాకు అనుగ్రహించిన కృప మేరకు కొంత మనం ధ్యానం చేస్తున్నాం. మరి కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు ఎందుకోసం ఈ పత్రిక రాశారంటే ఆ వివరాలు మనం చూసాం.
కొలస్సై పట్టణంలో అన్ని వర్గాలైన ప్రజలు ఉన్నారు. యూదులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. నా ప్రార్థనా మందిరం అన్ని జనులకు ప్రార్థనా మందిరం అన్నట్టుగా అన్ని రకాలైన జనులకు అది ప్రార్థనా మందిరముగా మనం చూస్తున్నాం. అన్ని రకాలైన జనులు ప్రభు నమ్ముకున్నట అక్కడ ఉన్న కాపరికి ఎఫ్రాకు చాలా ఆనందం కలిగింది. అయితే అన్ని రకాలైన ప్రజలు సంఘంలో చేర్చబడటం ఒకవైపు ఆనందం అయితే, అన్ని రకాలైనటువంటి ప్రజలు అన్ని రకాలైనటువంటి బోధలకు ప్రభావితులైనట్టుగా మనం చూస్తాం. యూదులు యేసు ప్రభువును నమ్ముకున్న ధర్మశాస్త్రం పాటించవలసిందే అంటున్నారు. ఈ రోమాకు సంబంధించిన వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్న కొన్ని సన్యాస పద్ధతులు పాటించవలసిందే అని వాళ్ళు అంటున్నారు. ఈ గ్రీకుకు సంబంధించిన వాళ్ళు తత్వజ్ఞానాన్ని కలిగి ఉండాలని వాళ్ళు అంటున్నారు. మనం చూస్తాం. ఇక అన్యులుగా ఉన్న వాళ్ళు అన్యుల ఆచారాలతో వాళ్ళు ఉంటున్నారు. అంటే కొలస్సై సంఘాన్ని ఏది ప్రభావితం చేస్తుందంటే ఒక తప్పుడు సిద్ధాంతం ప్రభావితం చేస్తుంది. ఎందుకు వాళ్ళ తప్పుడు సిద్ధాంతాన్ని కోరుకుంటున్నారంటే, మనము సంపూర్ణం కావాలంటే యేసు ప్రభుతో పాటు మన మత పద్ధతులను కూడా మనం ఏం చేయాలంటే పాటించాలి. యేసు ప్రభుతో పాటు మనం ఏం చేయాలి? మన మత పద్ధతులను, మన మత ఆచారాలను కూడా మనం పాటించాలి. అప్పుడే మనము సంపూర్ణం అవుతాం. మందిరంలోకి వచ్చినప్పుడేమో ఏ పద్ధతి? బైబిల్ పద్ధతి. మనం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పద్ధతులు మనము ఇక మన పద్ధతులు పాటిద్దాం. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఎలాగుందంటే, మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుందంటే ఇక్కడ పద్ధతులు ఉన్నాయి. ఇక మందిరం నుంచి వెళ్ళిన తర్వాత ఏమున్నాయంటే మన మత పద్ధతులు, మన కుల పద్ధతులు, మన పితృ పరంపరాచారమైన పద్ధతుల్లోనే మనం ఉంటున్నాం. ఇవి అక్కడ ఉన్న కాపరికి చాలా కలవరం కలిగించారు. అందుకే ఎఫ్రా కొలస్సై పట్టణం నుండి రోమాకు వెళ్ళాడు పౌలు దగ్గరికి. అయ్యా పౌలు గారు, మీ ద్వారా నేను సువార్త విన్నాను, ప్రభువైన యేసు నమ్ముకొని రక్షించబడ్డాను, మీ ద్వారా వాక్యం నేర్చుకున్నాను. కొలస్సైలోకి వెళ్ళి నేను సువార్త చెబితే అన్ని వర్గాలైన ప్రజలు నమ్ముకున్నారు. ఈ సంగతులు మీకు తెలుసు. అయితే ఇప్పుడు అన్ని వర్గాలకు సంబంధించిన పద్ధతులు, బోధలు కూడా వాళ్ళు కావాలంటున్నారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి పౌలు గారికి ఒక నివేదిక ఇచ్చాడు. ఆయన ఆ సంగతులన్నీ క్లుప్తముగా విన్నటువంటి పౌలు గారు మత ఆచారాల ద్వారా, మత పద్ధతుల ద్వారా, మత విధానాల ద్వారా ఎప్పుడు కూడా సంఘం సంపూర్ణం కాదు. ప్రభువైన యేసు ద్వారానే సంఘము సంపూర్ణమవుతుంది. క్రీస్తు యేసునందు మాత్రమే సంఘము సంపూర్ణత లేకొస్తుంది. కానీ ఇతరాంతరమైన ఎటువంటి ఆచారాలు, పద్ధతుల ద్వారా సంపూర్ణత లేక రాదు అనే ఒక సత్యాన్ని ఆయన స్థాపించాడు. ఈ కొలస్సైలు ప్రభు నమ్ముకున్నారే కానీ సరిగా ప్రభు వారికి అర్థం కాలేదు. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు, ప్రభు వారికి అర్థం కాదు. నమ్ముకుంటారు కానీ ప్రభు మాత్రం వారికి అర్థం కాదు. ప్రభు మనకు అర్థం కానప్పుడే మనం అన్ని పద్ధతులను లేక మనం వెళ్ళిపోతాం. సంఘంలో ప్రభు ఏమై ఉన్నాడు అనే ఒక సత్యాన్ని పౌలు ఇక్కడ స్థాపిస్తాడు 4 అధ్యాయాలలో. మొదటి అధ్యాయంలో సంఘములకు క్రీస్తు శిరస్సై ఉన్నాడని మొదటి అధ్యాయం 18వ వచనంలో చెప్తారు. 2వ అధ్యాయంలో 3వ వచనంలో సంఘమునకు క్రీస్తు జ్ఞానమై ఉన్నాడని ఆయన తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 4వ వచనంలో
సంఘమునకు క్రీస్తు జీవమై ఉన్నాడని, అలాగే 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘమునకు క్రీస్తు యజమానుడై ఉన్నాడని చెప్పాడు. సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు? యజమానుడు. అంటే సంఘానికి క్రీస్తు శిరస్సు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? సంఘము ఎవరికి ఇవ్వాలి చెప్పండి? శిరస్సుకే. సంఘము శరీరం అయితే క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సే ఉన్నాడు. ఈ శిరస్సుకు మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. మీ మతానికి కాదు, మీ కులానికి కాదు, మీ ఆచారాలకు కాదు. ఇది చెప్తున్నాడు. అంటే క్రీస్తుకు ప్రాముఖ్యత ఏ సంఘం ఇస్తుందో ఆ సంఘము వారి మతాచారాలకు, కులాచారాలకు ఏమి ఇవ్వదు? ప్రాముఖ్యత ఇవ్వదు. క్రీస్తుకు ప్రాముఖ్యత ఇయ్యని వారే మాకు మతాచారాలు కావాలి, కులాచారాలు కావాలి, మత పద్ధతులు కావాలి, కుల పద్ధతులు కావాలని కోరుకుంటారు. అని చెప్పాడు. 2వ అధ్యాయంలో నిరర్థకమైన తత్వజ్ఞానం ద్వారా తిరిగి ఏమైపోతారు? మీరు లోకంలోకి వెళ్తారు. సంఘముల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకంలోకి వెళ్తారు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం అనుసరించాలి. కానీ నిరర్థకమైన తత్వజ్ఞానాన్ని మనం అనుసరిస్తే సంపూర్ణం కాలేమో. దేవుని శక్తి, దేవుని జ్ఞానమైన క్రీస్తుని అనుసరించడం ద్వారా మనం సంపూర్ణమవుతామన్న ఒక సత్యాన్ని అక్కడ స్థాపించాడు. ఇక 3వ అధ్యాయంలో క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. ఆ జీవమై ఉన్న క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తండ్రి కృపాక్షమున పరలోకంలో ఉన్నాడు. మీ పేర్లు కూడా పరలోకంలో రాయబడ్డాయి. మీ పౌరస్థితి కూడా పరలోకంలో ఉన్నది. మీ కొరకే పరలోకంలో ప్రభు ఏం చేస్తున్నాడు? స్థలాలు కూడా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మీరు ఎవరంటే పరలోక సంబంధులు. అంటే మీ మనసు ఎట్లుండాలి? పరలోకం మీద ఉండాలి. భూలోకంలో జీవిస్తూ పరలోకం మీద మీ మనసు ఉండాలి. భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొందారు. మీ మనసు పరసంబంధమైన వాటి మీద ఒకసారి, అప్పుడే మీరేమవుతారు? సంపూర్ణులు అవుతారు అనే ఒక సత్యాన్ని అక్కడ 3వ అధ్యాయంలో చెప్పాడు. తిరిగి ఇప్పుడు 4వ అధ్యాయంలోకి మనం వచ్చాము. 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడు. అంటే ఇక్కడ యజమానుల గురించి ఆ కాలంలో కొంతమంది ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, యజమానులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది దాసులుగా పనిచేస్తున్నారు. యజమానులు దాసులను ఎలాగ చూడాలో చెప్తున్నాడు. అంటే వారి మీద మీరు పక్షపాతం లేకుండా ఒక దాసుడు వారు చేసినటువంటి పనికి తగినట్టుగా మీరు కూలించి ఆ వ్యక్తులను చూడాలనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆ విషయం జోలికి మనం వెళ్ళడం లేదు. ఇక్కడ ఎవరు ఇండస్ట్రియల్ వాళ్ళు ఎవరు లేరు, యజమానులు ఎవరిని దాసులుగా పెట్టుకున్న వాళ్ళు కూడా లేదు. దాదాపు ఇక్కడ ఉన్నారు ఎవరన్నా పెద్ద ధనవంతులుగా ఉండి ఇండస్ట్రీస్ పెట్టి ఏమన్నా కొంతమందికి వర్క్ ఏమన్నా చూపిస్తూ వాళ్ళకి ఏదైనా అన్యాయంగా చేస్తూ ఉన్న వాళ్ళు దాదాపుగా ఇప్పట్లో చాలా తక్కువగానే ఉన్నారు. ఆ కాలంలో ప్రభువైన క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ధనవంతులు ఉన్నారు. అంటే కొలసైలో ఎక్కువగా ఉన్నారు ధనవంతులు. ఫిలేమోను కూడా ఎవరు? ఒక గొప్ప ధనవంతుడు. ఆయన దగ్గర చాలా మంది దాసులుగా చేసేవారు అనమాట. అంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు కొంతమంది దాసులుగా ఉన్న వారికి యజమానులుగా ఉన్నవారు అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని బట్టి అక్కడ ఆ విషయాలు చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఆ విషయాలు మనం ప్రస్తావించడానికి లేదు. కానీ నా మనసులో ఒక్క విషయం ఉంది అనమాట. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడు. మన ప్రభువుని గురించి చెప్తున్నాడు. అంటే యజమానులకు భయం కలిగించడానికి ఏం చెప్తున్నాడు? పరలోకంలో మీకు యజమానుడు ఉన్నాడు. అంటే ఇక్కడ దాసులను మీరు బాధ పెడితే మీ యజమానుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతాడు, జాగ్రత్త అని వాళ్ళకు ఒక హెచ్చరికగా.
అంటే ఇక్కడ 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు? యజమానుడు. యేసుక్రీస్తు మనకు యజమానుడుగా ఉంటే మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు మనకు యజమానుడుగా ఉంటే మన కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు మనకు యజమానుడుగా ఉంటే మన సంఘ జీవితం మనకు ఎలా ఉంటుంది? అంటే మనమందరం ఎవరు యాజమాన్యం కింద ఉండాలి? క్రీస్తు యాజమాన్యం. ఆయన మనకు యజమానుడు. అంటే మనకు వ్యక్తిగతంగా ఆయన యజమానుడుగా ఉన్నాడు. రెండవది కుటుంబముగా యజమానుడుగా ఉన్నాడు. మూడవది సంఘముగా ఆయన మనకు యజమానుడుగా ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఆయన యాజమాన్యం, మన కుటుంబ జీవితంలో ఆయన యాజమాన్యం, మన సంఘ జీవితంలో ఆయన యాజమాన్యం. ఆయన యాజమాన్యం కింద మనం ఉన్నప్పుడే మనం ఏమవుతామంటే సంపూర్ణులమవుతాం. ఆయన యాజమాన్యానికి మనం పూర్తిగా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నాకు పాత నిబంధనలో కూడా ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచన భాగం చదువుతారా? దానికి సంబంధించిన రిలేటివ్ ఒక వచన భాగం ఏంటి? 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ఆయన అధికారం. యజమానుడు అంటే ఎవరు? అధికారి. ఆయన అధికారానికి నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి అని చెప్పాడు. అంటే వ్యక్తిగతంగా ఆయన యొక్క యాజమాన్యానికి, ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. కుటుంబముగా మనం ఒప్పుకోవాలి. సంఘముగా మనం ఒప్పుకోవాలి. క్రీస్తు యొక్క యాజమాన్యాన్ని, క్రీస్తు యొక్క అధికారాన్ని మనం ఒప్పుకున్నట్లయితే వ్యక్తిగతంగా మనం ఎలాగ ఉంటాము, కుటుంబముగా మనం ఎలాగ ఉంటాము, సంఘముగా మనం ఎలాగ ఉంటాము మనం చూద్దాం. దైవ గ్రంథమైన బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 6:19 ఏం చెప్తున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఆయన సొత్తు. అంటే మనం వ్యక్తిగతంగా ఆయనకు సొత్తు. మీరు మీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఈ దేహం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అంటే ఆయన మనకు యజమానుడు అని మనం చూస్తున్నాం. అంటే వ్యక్తిగతంగా ఆయన మన యజమానుడిగా మనం ఎరగాలి. ఆయన యజమానుడిగా మనం ఎరిగితే ఎటువంటి అనుభవం కలిగి ఉంటామో ఇక్కడే చెప్తున్నాడు. 18వ వచనం చూడండి. ఏమన్నాడు? 18వ వచనం. జాగ్రత్తమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జాగ్రత్తం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. క్రీస్తు మన యజమానుడిగా మనం తలంచినప్పుడు, మనం స్వీకరించినప్పుడు మనం దేనికి దూరంగా ఉంటామో, ఇది యజమానునికి ఇష్టం లేని వాటికి మనం దూరంగా ఉంటాం. ఏది ఆయనకి ఇష్టం లేదు యజమానుడికి? ఇప్పుడు నేను ఒక సంస్థలో పనిచేస్తున్నా, ఆ సంస్థ యజమానికి ఇష్టం లేని వాటికి నేను దూరంగా ఉంటాను. అంతే, దూరంగా ఉండాలి కూడా. ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్త మనకు దూరముగా పారిపోవుడి.
ఎందుకు? మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీరు ఆయన సొత్తు, ఆయన మీ యజమాని. ఆ యజమాని ఏం చెప్తున్నాడు? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని చెప్తున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోవుడి. ఆయన మనకి యజమానిగా ఉన్నప్పుడు మనం ఆ జారత్వానికి దగ్గరగా మనం ఉన్నాం. దానికి మనం ఏమైపోతామంటే దూరంగా పారిపోతాం. మా నాన్నగారు ఒక ప్రకటన చేశారు, మీకు సముద్రం ఎదురుగానే ఉంది, దాని దూరంగా ఉండి మీరు చూడాలి, దాని దగ్గరగా వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోతారు లోపలికి అన్నాడు. అంటే ఒక హెచ్చరిక చేశాడు. సముద్రం బాగానే ఉంది కదా, అందరూ కూడా అట్లా ఇదిగో లోపలికి పోవాలని కోరిక అనమాట. లోపలికి పోతే మళ్ళీ బయటకు వచ్చేదేమో ఉండదు, బయటకు వచ్చేది. అలాగనే ఈ జాగ్రత్తలు కూడా లోపలికి పోతే మళ్ళీ బయటికి. ఆ యజమానుడు ఏం చెబుతున్నాడంటే జాగ్రత్వానికి దూరంగా మీరు పారిపోండి. ఆయన యజమానుడుగా ఉంటే మనం ఆ జాగ్రత్వానికి దూరంగా పారిపోతాం. ఎందుకు అంటే బైబిల్ ఏం చెబుతుందో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు ఏం చెప్తున్నాడు? మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. క్రీస్తు మన యజమానుడిగా ఉన్నప్పుడు మన ఘటాన్ని మనం ఏం చేస్తాము? కాపాడుకునేవాడు క్రీస్తు యాజమాన్యం కింద ఉన్నాడని. కాపాడుకునేవాడు ఇది మట్టి గడ్డ మీదే. ఇర్మియా అన్నాడు ఇది ఓటికుండ అన్నాడు. ఇది చూసేదానికి పెద్దగా బాగా పాటలు పాడుతున్నారు, బాగా వాక్యాలు చెప్తున్నారు, బాగా చర్చి మోస్తున్నారు అన్నట్టుగానే ఉంటుంది. ఇది ఓటికుండ, ఇది నమ్మదానికి లేదు. ఇది నమ్మేదానికి లేదు. ఇది అది సంగతి. కాబట్టి ఇది పగిలిపోయేదానికి ఏముంది? అవకాశం ఉంది. అందుకే ఆ ఘటాన్ని మనం ఏం చేయాలి? మనం ఘటాన్ని కాపాడుకుంటున్నామంటే మన మీద ఎవరు యజమానుడుగా ఉన్నాడు? క్రీస్తు యాజమాన్యం కింద ఉన్నాడు. ఈ ఘటాన్ని మనం కాపాడుకోలేకపోతున్నామంటే ఆయన యాజమాన్యం కింద మనం లేవనే దాని భావం. అంటే నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు, హల్లెలూయా చెప్పొచ్చు, స్తోత్రములు చెప్పొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, గట్టిగా పాటలు పాడచ్చు. ఘటాన్ని కాపాడుకోకపోతే నువ్వు ఎవరి యాజమాన్యం కింద లేవు? క్రీస్తు యొక్క యాజమాన్యం కింద మారాలి. చాలా జాగ్రత్తగా ఉంటాయి. నిన్న దైవ సేవకులు కూడా ఆ విషయాలు చాలా క్లారిటీగా చెప్పాడు. ఇంకా నేను క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నా. అది ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి వచ్చింది కాబట్టి కొంచెం తెలుగులో డైరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నా. మన అసెంబ్లీస్లోనే ఒక జిల్లాలో ఒక అసెంబ్లీలో ఒక యవనస్తుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆ సంఘంలో ఒక బాధ్యత గల సహోదరుడు ఉన్నాడు. ఆయన బావ అంటాడు, ఆమెనేమో అక్క అంటాడు. ఇటు చిన్నోడు, వాళ్ళకు వీరికి చాలా 15 సంవత్సరాలు తేడా. బాగా ఆసక్తిగా ఉన్నాడని పాపమైన ఈ బావ అనే అతనికి బాగా ఫ్రీ ఇచ్చాడు. మా సంఘంలో భవిష్యత్తులో ఉపయోగపడతాడు. అక్క బావ అంటూనే చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళు ఏం చెప్పినా అవి చేసేవాడు. ఒకరోజు అక్కని ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు.
చూడండి ఏం చేయాలి. చూడండి ఎట్లుంది పరిస్థితి. ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు, ఆమె కూడా అతను వెళ్ళిపోయాడు. బాగా పరిచయం చేసేవాడు, అక్క బాగా పరిచయం చేసేది, వీడు బాగుపడిగాడు బాగా పరిచయం చేసేవాడు. ఏం జరిగింది అక్కడ? అందుకే మనం ఏమనుకుంటామంటే బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మంచోళ్ళు అని కాదు, యాక్టివ్గా లేకపోతే చెడ్డోళ్ళని కాదు. ఇక్కడ యాక్టివ్నెస్కు మంచిగా చెడుకు తేడా కాదు, దానికి సంబంధం కాదు. ఇది మట్టి ఘట్టం, ఇది మట్టి ఘట్టం, ఇది పగిలిపోయేదానికి అవకాశం ఉంది. ఇది అందుకే ఆయన యజమానుడుగా ఉంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడే దీనికి మనం ఒప్పుకో. యేసేపు ఎందుకు ఒప్పుకోలేదు పోతీఫర్ భార్య దగ్గర? ఎందుకు ఒప్పుకోలేదు చెప్పండి? ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఈ అక్రమానికి ఒప్పుకోలేదు. అది ఎందుకంటే ఆయన యజమానుడుగా ఉన్నప్పుడు ఈ దీనికి ఒప్పుకోడు. ఆయన అధికారం కింద మనం లేకపోతే ప్రతిదాన్ని మనం ఒప్పుకుంటాం. మనం ప్రతిదాన్ని మనం ఏం చేస్తామో ఒప్పుకుంటాం. అందుకే జానత్వానికి దూరంగా పారిపోవాలి అని చెప్పాడు. అంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటిని ఏం చేయరండి? ఒప్పుకోరు. క్రీస్తు యాజమాన్యం కింద ఉంటే, క్రీస్తు యాజమాన్యం కింద అంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి ఒప్పుకోరు. అందుకే జాగ్రత్త మనకు దూరముగా పారిపోండి అని చెప్పాడు. యేసేపు ఏమైపోయినాడంటే పారిపోయినాడు కాబట్టి పదవిలోకి వచ్చాడు. పడిపోయినాడైతే పారిపోయినాడు కాబట్టి పదవిలోకి వచ్చాడు, పడిపోయినాడైతే పదవిలోకి రాలేడు. అందుకే సంఘాలలో పడిపోయిన వాళ్ళు కూడా పదవులు రాకూడదు, ప్రసంగికులు కాకూడదు, పరిచారకులు కాకూడదు, వీళ్ళెవరు కాకూడదు అని చెప్పాడు. కాబట్టి ఆయన యాజమాన్యానికి ఒప్పుకున్నప్పుడు మన వ్యక్తిగతంగా వాటికి ఏముంటామో దూరంగా ఉంటాం. ఇంకా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? 5:22. ఇంకా దేనికి దూరంగా ఉంటాం? ఆ ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉంటాం. కీడుకు మనం దూరంగా ఉంటాం, కీడు చేసే పనులకు దూరంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రతి విధమైన కీడుకు ఆయన యజమానుడుగా ఉంటే మనం కీడు చేయలేము ఎవరికి. ఇవన్నీ యేసేపులో మనం చూస్తాం. యేసేపు కీడు చేస్తారని వాళ్ళ అన్నగారు వచ్చారు. యేసేపు ఏమంటాడంటే, నేను దేవునికి భయపడుతున్నాను, నేను మీకు కీడు చేయను, మీకు మేలే చేస్తాను, మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను పోషిస్తా, మీ పశువులను పోషిస్తా. ఆయన యాజమాన్యం కింద ఉండే వ్యక్తులు ఏం చేయరంటే కీడు చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? మేలు చేస్తారు. కీడు చేయరు కూడా. కీడు చేసిన వారికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? మేలు చేస్తారు. ఆయన యాజమాన్యం కింద ఉంటే. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడండి? ఆయన యాజమాన్యం కింద ఉంటే విపరీత వాదాలకు దూరంగా ఉంటాం. ఈ మధ్య వాదాలు ఉన్నాయి కానీ విపరీత వాదాలు అయినాయి. ఏ వాదాలు? విపరీత వాదాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 3:9 ఏమన్నాడు? అవివేక తర్కములను, వంశావళులను,
కలహములను, ధర్మశాస్త్రము గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఆయన యాజమాన్యం కింద ఉండేవాళ్ళు. వీటికన్నిటికీ ఏమై ఉంటారంటే అవివేక తర్కాలు, వంశాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాలు, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక అవన్నీ కూడా ఏమన్నాడు? నిష్ప్రయోజనం, వ్యర్థం అన్నాడు. వాటికి దూరంగా ఉండు. కాబట్టి విపరీతమైన వాదాల ద్వారా మనకి ఏం కలుగుతుందంటే కలహాలు పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఒక మంచి దైవ సేవకుడు ఒక యాక్సిడెంట్కు చచ్చిపోయాడు. ఒక మంచి దైవ సేవకుడు మా జిల్లాతోనే చనిపోయింది. రాజమండ్రిలో. ఏం పేరు ఆయన పేరు? రవి. ఈయన విపరీతమైనటువంటి వాదాలు పెట్టుకొని, అంటే ప్రతి దాంట్లో వాదం పెట్టుకోవడంతో అందరితో ఏమొచ్చిందంటే కలపం వచ్చేసింది. వాళ్ళు చెప్పారు, ముందుగానే చెప్పారు, నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావో మొత్తం నీ మ్యాప్ అంతా మా దగ్గర ఉంది, ఎవిడెన్స్ లేకుండా నేను లేపేస్తామని చెప్పారు. చూడండి, మనం వాదం పెట్టుకోవాలి కానీ విపరీతమైన వాదాలు తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే చివరికి ఏమొస్తుంది? అవి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. నువ్వు సత్యము, ఇది సత్యమని ఎంత వాదించినా వాడు అది అసత్యముగా భావించేటప్పుడు వాడు దాన్ని స్వీకరించలేడు. అందుకే పంతుల దగ్గర వెళ్ళి ముత్యాలు వేస్తే దాని విలువ పంతులకేమీ తెలియదు. అది పెట్ట విలువ తెలిసిందే కానీ ముత్యాల విలువ తెలియదు దానికి. అందుకే ఇటువంటి వాళ్ళతో మనం విపరీతమైన వాదాలు పెట్టుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యను మన మధ్యలోనే వదిలిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన వాదములకు మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? ఈ వాదాలకు మనం దూరంగా ఉండడం ద్వారా మనకు చేయవలసిన పరిచర్య ఏమైపోతుంది? చేయకుండానే మనం వెళ్ళిపోయేదానికి అవకాశాలు వస్తాయి. అందుకే క్రీస్తు యాజమాన్యం కింద ఉన్నప్పుడు ఈ విపరీతమైన వాదాలకు మనం ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి. మనం వాదించాలి కానీ విపరీతమైన వాదాలు పెట్టుకోకూడదు. విపరీతమైన వాదాలు, దాని ద్వారా కలహాలు, దాని ద్వారా మరణాలు కూడా సంభవిస్తాయి అని చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఏమన్నాడు చూడండి. దైవజనుడా వీటిని విసర్జించి, అంటే పుట్టినట్లు ఏమన్నాడు? విడిచి పారిపోము, అంటే వాడికి దూరంగా ఉండు. ఏంటి పైన చెప్పాడు? పైన ధనాపేక్ష కూడా మనం దూరంగా ఉండాలి. నిన్న కూడా మనం అవి సందర్భం జ్ఞాపకం చేశాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏమై ఉన్నది? మూలము. ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా 108 సర్వీస్ మాదిరి అనతి కాలంలోనే అంబానీలో కావాలనుకుంటున్నారంట. ఏం కావాలనుకుంటున్నారు? ఈ ట్రేడింగ్ దాంట్లో చిక్కుకుంటున్నారు చాలా మంది. అది ఒక పెద్ద జూదం. దాంట్లో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోయి చాలా మంది ఏమైపోతున్నారు? యువత. మా పొద్దుటూరులో ఒక ఎవరొస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. వాళ్ళ అమ్మ నాయన టీచర్గా పనిచేస్తారు. వాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తూ వారి జీతం మాత్రమే కాకుండా కొన్ని లక్షలు అప్పు చేశాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడమ్మా, నాకు 2 లక్షలు అప్పయింది,
అంటే గతంలో 2-3 సార్లు వాళ్ళ అమ్మ ఇచ్చింది, ఇప్పుడు ఒక 3వసారి నేను ఇవ్వలేను రా, ఇస్తావు ఇవ్వను అన్నాడు. వాళ్ళ నాయన ఇంట్లో లేడు, కత్తి తీసుకొని గొంతు కోసాడు. చూశాడు ఏమైపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మాక్సిమం అంటే ఒక 50,000 రూపాయలు సంపాదిస్తారు. కొంతమంది ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. హాయిగా ఉండాలి, అనవసరమైన దాంట్లోకి వెళ్ళిపోయారు. ఈనాడు చాలా మంది ఈ గేమింగ్ లేక అసలు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. కొన్నిసార్లు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ అమ్మ నాయన కూడా చంపుతున్నారు. క్రీస్తు నీకు యజమానుడుగా ఉంటే కలిగి ఉన్న దాంతో తృప్తి చెందుతావు. ఆయన యాజమాన్యం కింద ఉండకుంటే ధనాపేక్షకు వెళ్ళిపోయి నువ్వు చేస్తావు, నీ కుటుంబాన్ని కూడా చంపేస్తావు. చూడండి, జాగ్రత్త. అందుకే ఆయన వ్యక్తిగతంగా మనకి యజమానుడుగా ఉండాలి. యజమానుడిగా ఉంటే మనం ఇటువంటి వాటికి ఏమై ఉంటామో దూరంగా ఉంటాం. ఆటలలో ప్రసంగాలలో కదా ఆయన యజమానుడిగా ఉండాల్సింది, వ్యక్తిగతంగా ఉండాలి మనకి యజమానుడిగా. అప్పుడే వీటికి ఏమై ఉంటాం, దూరంగా ఉంటాం. అందుకే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వేమైతే ఒప్పుకున్నవాడు వీటికి ఏమై ఉంటాడు, దూరంగా ఉంటాడు. వారికి దూరంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. వాటికి దూరంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా ఉంటాడు. ఆయన యాజమాన్యం కింద మనకి ఏముంటుందంటే ప్రశాంతత ఉంటుంది. ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తుంది. మనం ప్రశాంతంగా జీవించే జీవనానికి అలవాటు పడాలి, అది ముఖ్యమైనది. ఇక రెండవ విషయం, అది వ్యక్తిగతంగా ఆయన యాజమాన్యం. రెండవది కుటుంబానికి ఆయన యాజమాన్యం. రెండవది మన కుటుంబానికి ఆయన క్రీస్తు యొక్క యాజమాన్యం అవసరం. కుటుంబానికి క్రీస్తు యజమానుడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలాగ ఉంటుంది ఆ కుటుంబము చూడొచ్చు. మనం ఇక్కడే కొలస్సై పత్రికలోనే మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే క్రీస్తు యజమానుడుగా ఉంటే ఒక కుటుంబం ఎలా ఉంటుందో చెప్పాడు అక్కడ. భార్యను భర్త ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. బైబిల్ అదే కదా మనకు చెప్పేది. ఇంకా మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు మనకు ఇంకా తేటగా చెప్తారు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో తేటగా 5వ అధ్యాయం 22 నుంచి మనకు 33 వరకు ఉన్న వాక్య భాగాలు చదివితే ఇంకా తేటగా విషయాల్లో ఉంటారు. ఏమని? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించవాలి. క్రీస్తు యాజమాన్యం కింద ఒక కుటుంబం ఉందంటే క్రీస్తు సంఘాన్ని ఎలాగ ప్రేమిస్తాడో పురుషుడు తన భార్యను అలాగ ప్రేమిస్తాడు. పరాయి భార్యను ప్రేమించడానికి సాహసించాడు. ఈనాడు చాలా కుటుంబాలలో క్రీస్తు యాజమాన్యం కింద లేదు కాబట్టి సొంత భార్యను ప్రేమించకుండా పరాయి భార్యను ప్రేమిస్తున్నారంట. ఎంత విచారకరమైంది, ఎంత దుఃఖకరమైంది అది. మనం ఆలోచన చేయాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. సంఘం కోసం ఏమిచ్చాడు? తన ప్రాణంని ఆయన ఇచ్చాడు. చూసారా?
అంటే సంఘం అంటే అంత ప్రేమ క్రీస్తు, పురుషునికి కూడా భార్య అంటే అంత ప్రేమ. అలాగే మనకు పరమగీతాలు ఉంటాయి, నా ప్రాణసఖి. నీ భార్య నీకెవరు? నీ ప్రాణసఖి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు సంఘాన్ని. అలాగా భార్యను భర్త ప్రేమించాలి అని చెప్పాడు. నెంబర్ 1. రెండవదిగా ఏం చేస్తాడంటే 30వ వచనం, ఆమెను పోషించుట. ప్రేమించుట ఒకటి, రెండవది ఏం చేసేవాడు? పోషించుట. అంటే ఆమె కోసం పని చేస్తాడు. భార్యను పోషించే బాధ్యత కూడా ఎవరిది? భార్య తల్లిదండ్రులది కాదు. పెళ్ళిళ్ళైనా తరుపుతూ ఉంటారు కొంతమంది సిగ్గులేని వాళ్ళు. ఎందుకయ్యా పెళ్ళిళ్ళు చేసుకునేది? పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలను తరుపుతూ ఉంటారు. పోయి తీసుకురాపో మీ అమ్మకాడ, మీ నాయన కాడ. వాళ్ళ దగ్గర ఏం లేదంటే మీ అవ్వకాడికి పో, మీ తాతకాడికి పో. నీ కాడికి ఎందుకు రావడం? వాళ్ళ దగ్గర ఉంటే సరిపోయింది కదా. భార్యను ప్రేమించుట పురుషుని యొక్క ఇది. భార్యను పోషించుట. ఆ సంఘంలో ఒక సహోదరుడు బాగా నమ్మకంగా వచ్చేవాడు. పురుషుడు కూడా లేచి నిలబడతాడు, అటా ఇటా చూస్తాడు, సరణ పోతాడు. పురుషుడు కూడా మాట్లాడతాడు. కానీ ఒక్కడే వస్తాడు, ఆయన భార్య రాదు, కూతురు రాదు. నేను సహోదరి వెళ్ళి ఒకరోజు, అమ్మా మీ భర్త నమ్మకంగా వస్తున్నాడు, అప్పుడప్పుడు వాక్యాలు కూడా చెప్తున్నాడు, మీరు కూడా మీ భర్తతో కలిసి రావచ్చు కదా అంటే ఆమె అనేది, ఎందుకు రావాలండి? మా భర్తతో కలిసి నేను సహజంగా రావచ్చు కదా అంటే వస్తానులే అంటారు. ఎందుకు రావాలని ఆమె ప్రశ్న వేసింది మాకు. ఇంకా మేమేం చెప్పాలి ఆమె జవాబు? ఏంటమ్మా సంగతి అంటే, పొద్దున్నే లేస్తాడండి, స్నానం చేసుకుంటాడు, ఏదో బ్రేక్ ఇన్స్పెక్టర్ పని ఉన్నట్టు పోతాడు. ఈ బేకార్ ఇన్స్పెక్టరు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా పొద్దున్నే పోతారనమాట, బైపాస్లో నిలబడుకోవడానికి, వచ్చిన వాళ్ళ దగ్గర తట్టుకోవడానికి. వాళ్ళంటే పని ఉండి పోతారు. ఈ బేకార్ ఇన్స్పెక్టర్కి ఏ పని ఉందంటే పొద్దున్నే పోతాడు, రాత్రి వస్తాడు. ఆ అమ్మాయి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది, వాళ్ళకు ఒక కూతురు. ఇంట్లో ఏ విషయాలు ఇతనికి అవసరం లేదు. నా విషయం కానీ, కుమార్తె విషయం కానీ, ఇంట్లో ఆహార వస్తువుల విషయం కానీ, ఏ విషయం కానీ లేదు. పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడండి. ఇటువంటి వ్యక్తితో మేము ఎలా రావాలి చర్చికి? అక్కడ ప్రార్థన చేస్తే చేయొచ్చు, వాక్యం చెప్తే చెప్పుకోవచ్చు, మాకెందుకు? మమ్మల్ని ఎందుకంటే పెళ్లి చేసుకోండి ప్రశ్న వేసింది అమ్మాయి. ఎవరిది ఆ బాధ్యత? అమ్మాయి ఉంటుంది. ఒకవేళ తనకు ఉద్యోగం రాకపోయినా కనీసం భార్య పట్ల, బిడ్డ పట్ల కనీసం మమ్మల్ని ఆ స్కూల్ దగ్గర కన్నా డ్రాప్ చేయొచ్చు కదా, ఇంట్లో అయినా కొంత హెల్ప్ చేయొచ్చు కదా. ఈ క్వశ్చన్ చేస్తారు. ఏ విషయంలో ఏమి లేదు, బాధ్యత లేదు. ఇది సత్యం. క్రీస్తు యజమానుడిగా ఉంటే రెండవది ఏం చేస్తారు? వాళ్ళు కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంటారు. అందుకే నేను తల్లిదండ్రులకు ఏం చెప్తానంటే, మా పని వాడు లేకపోతే మీ పిల్లలు పెళ్లి చేయబాకండి. మీ దగ్గర ఇంత ఉండొచ్చు, ఉంటే పెట్టుకోండి. స్త్రీ తత్వం ఏంటో తెలుసా? అత్తమాగాన్ని అడుగుతుంది తత్వం కాదు. తనకేం కావాలో తన భర్త ద్వారా పొందాలనుకుంటుంది స్త్రీ. ఏమనంటే మా ఏమని అడుగుకో, మా నాయన అడుగుకోండి. ఎందుకు అడుగుతుంది? ఏం నిన్న చేసుకుంది వాళ్ళన? ఎవరు చేసుకుంది? ప్రమాణం చేసింది ఎవరు? నువ్వా వాళ్ళ? కొన్నిసార్లు అంటారు తల్లిదండ్రులు, ఏం మాకేం తక్కువ అంటే, ఏం తక్కువ అంటే నీకు ఎంత తక్కువ ఉన్నా ఇతడికి పోషించే ఆ స్థాయి రానప్పుడు మనం ఏం చేయాలి? మౌనం ఉండాలి.
తొందరపడి పెళ్ళిళ్ళు చేసేది వాళ్ళని బాధ పెట్టగాకండి. స్త్రీ కన్నీళ్లు గారిస్తే కుటుంబానికి ఏం కలగదు, క్షేమం కలగదు. మూడవదిగా పురుషుని యొక్క బాధ్యత ఏంటంటే, ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31లో సంఘమును క్రీస్తు ఎలాగ పోషిస్తున్నాడో సంరక్షిస్తున్నాడు. అలాగా సంరక్షించాలి అంటే తన భార్యకు ఎప్పుడు కూడా భర్త ఏమై ఉండాలంటే సపోర్టుగా ఉండాలి, సంరక్షకుడుగా ఉండాలి. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతాయి వాళ్ళ మీదకి. ఒకవైపు అత్త వైపు నుంచి, మామ వైపు నుంచి, ఆడబిడ్డల వైపు నుంచి. దీని అంతా నేను ప్రొటెక్ట్ చేసేవాడు ఎవడు? భర్తే. తిట్టుమా తిట్టుమా తిట్టుక అని వదిలిపెట్టేవాడు కాదు. కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళు తిట్టి వాళ్ళు రాసి రమ్మని పెడతా ఉంటే వీళ్ళు ఏం పడినట్టుగా ఉంటారు. అలా కాదు, అతను సంరక్షకుడుగా ఉండాలి. క్రీస్తు యాజమాన్యం కింద ఉన్న కుటుంబం భార్యను ప్రేమిస్తూ, భార్యను పోషిస్తూ, భార్యను ఏం చేస్తూ ఉండాలి? సంరక్షించాలి. అది ఒక విధి. అలాగే భార్య కూడా ఏం చేయాలి? భర్తకు అన్ని విషయాలలో లోబడుట, అది ఆమె యొక్క విధి. అన్ని విషయాల్లో లోబడాలి, అన్ని విషయాల్లో ఆమె లోబడాలి. నెంబర్ 1. నాకు ఇష్టమైతే లోబడతా, కష్టమైతే తిరగబడతా. కొంతమంది అంతే కదమ్మా, ఇష్టమైతే ఏమవుతారు? ఏమండి మీరు చెప్పినట్టేనండి అంటారు. కష్టమైతే పోండి ఇలా కాదు, లోబడాలి. అన్ని విషయాలలో భర్తలకు ఏం కావాలి? వాళ్ళు లోబడుట నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. లోబడుట అనేది ఎవరి ద్వారా నేర్చుకుంటాం? అబ్రహామును శారమ్మ గారు ఏమనేవారు చెప్పండి? నా యజమానుడు. అది కుటుంబానికి భర్త ఎవరు? 3 పనులు చేస్తేనే యజమానుడు అవుతాడు. 1 ప్రేమించేవాడు, 2 పోషించేవాడు, 3 సంరక్షించేవాడైతేనే యజమానుడు అవుతాడు. ఈ 3 పనులు చేయకపోతే భర్త మాత్రమే అవుతాడు, యజమానుడు కాలేడు. యజమానుడు అయినప్పుడు ఏమేం చేస్తుంది? ఆ యజమానుడికి ఏమవుతుంది అంటే లోబడుతుంది. అది ఆ యజమానుడికి ఏం చేస్తుంది అంటే లోబడుట నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఇక్కడే చెప్పాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కానీ భర్తకు లోబడాలి. 2వది పిల్లలను కనాలి. నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నా అందం తగ్గిపోతుంది అంటే ఇక్కడ మాట్లాడకూడదు. ఈ కాలంలో చాలా మంది ఇలా కూడా మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారంట? పిల్లల కంటే ఏమైపోతాము? మా అందము తగ్గిపోతుంది. అసలు అది ఒక ధర్మం, అది స్త్రీ యొక్క ధర్మం. అది ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. నేను తల్లి కాకూడదు అని కోరుకుంటున్నావంటే నువ్వు వివాహమే చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? చాలా మంది ఈ కాలంలో ఎక్కువ అయిపోయింది అలా. మాకు ఇప్పుడే పెళ్లిలో 5 years వద్దనుకుంటున్నాం అంటే నువ్వు వద్దనుకుంటే దేవుడు మానుకోవాలా, నువ్వు ఏమంటే దేవుడు ఇవ్వాలి, అతని ఇష్టమా? కొన్నిసార్లు ఇలాగే కొన్నిసార్లు చెప్తా ఉంటారు వీళ్ళు. అలా చేసుకొని చివరకు కొంతమంది సంతానానికి అర్హులు లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సొంత ప్రయత్నాలు కొన్ని చేసుకొని బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే వారు పిల్లలను కనాలి. అది బైబిల్ చెప్పేది. ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. తర్వాత ఏమన్నాడు? గృహ పరిపాలన జరిగించాలి. గృహం మీద పూర్తి కమాండింగ్ ఎవరిది చెప్పండి? సిస్టర్స్. గృహ పరిపాలన వాళ్ళకి.
సంఘ పరిపాలన పురుషుడికి ఇచ్చినాడు కానీ గృహ పరిపాలన పురుషుడికి ఇవ్వలేదు. అన్న కాస్త ఉప్పు పెట్టానంటే పెడతాడు అన్న ఇంట్లోకి వచ్చి. ఎవరిని అడగాల? అక్కడ హోమ్ మినిస్టర్ గారిని అడగాల. ఈ ప్రైమ్ మినిస్టర్ చేత ఏం కాదు. ఇక్కడ చర్చి పరిపాలన అయితే చేస్తాడైనా కానీ గృహ పరిపాలనలో మనకు సంబంధం లేదు. ఉప్పు ఎక్కడ ఉందో, కారం ఎక్కడ ఉందో, ఆవాలు ఎక్కడ ఉన్నాయో, జీలకర్ర ఎక్కడ ఉందో, ఇవన్నీ మనకు సంబంధమైన విషయాలు కాదు. ఇవి గృహ పరిపాలన అంతా ఎవరికి సంబంధించింది? వాళ్ళకు సంబంధించింది. కాబట్టి పంటకు లోబడుచు పిల్లలను కానీ దేవుని కొరకు పెంచుచు గృహ పరిపాలన జరిగించాలి. గృహం అంతా ఆమె కమాండింగ్లో ఉండాలి. అంటే ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. అంటే క్రీస్తు యాజమాన్యం కింద ఉన్న కుటుంబం ఇలాగ ఉంటుంది. అలాగనే వారి పిల్లలు ఎలాగుంటారో చెప్పాడు అక్కడే. వారి పిల్లలు ఎలాగుంటారు? ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు చెప్పబడిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? 6వ అధ్యాయంలోనే పిల్లలు ఎలాగ ఉండాలి అంటే క్రీస్తు యాజమాన్యం కింద ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలాగ ఉంటారో చెప్పాడు. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి. చాలా మంది పిల్లలు విధేయులుగా ఉండడం లేదు. విధేయత లేదు చాలా కుటుంబాలలో. భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉన్నా చాలా కుటుంబాల్లో విధేయత లేదు. అబ్రహాంకు షారాకు కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? ఇస్సాకు. ఇస్సాకు అంటేనే విధేయత. ఇస్సాకు అంటేనే విధేయత. చూసారా? ఇస్సాకు అంటేనే విధేయత. ఇస్సాకుకు రిబకా కూడా పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, ఏశావు. ఏశావు అవిధేయుడు, యాకోబు మాత్రము విధేయుడు. చూసారా? విధేయతలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. విధేయతలో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. విధేయుడైన యాకోబులో నుంచే 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాలలో 4వ గోత్రం యూదా గోత్రం. యూదా గోత్రముల నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. చూసారా? ప్రపంచానికి ఏం తీసుకొచ్చాడు? ఆశీర్వాదం తీసుకొచ్చాడు యేసుక్రీస్తు. విధేయతలో ఏముంటుందంటే ఆశీర్వాదం. అందుకే మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మీరు విధేయులైనప్పుడు మీరు నిజంగా ఆశీర్వాదించబడి ఆశీర్వాదకారకులుగా ఉంటారు అని చెప్పాడు. అలాగనే క్రీస్తు యాజమాన్యం కింద ఉన్న పిల్లలు ఇంకో పని కూడా చేస్తారు. తల్లిదండ్రులకు విధేయతగా ఉంటారు, వాళ్ళు ఆశీర్వాదించబడతారు. మరొక పని కూడా చేస్తారు. 2వ వచనంలో ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. 2వది ఏం చేస్తారంటే ఇటువంటి పిల్లలు తల్లిదండ్రులను సన్మానిస్తారు. సన్మానించడం అంటే అర్థమైంది, సంవత్సరానికి ఒకసారి వచ్చి శాల్వాలు కప్పి ఒక బొగ్గే ఇవ్వడం కాదు దాని భావం. చాలాసార్లు దాని భావం అంటే మనం అదే అనుకుంటాం, శాల్వా కప్పి బొగ్గే ఇవ్వడం అనేది. అది కాదు దాని భావం. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో సన్మానం అంటే చెప్పాడు. అక్కడ 5వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనవళ్ళు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుచు తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము. అది సన్మానం అంటే. తల్లిదండ్రులకు ఏం చేసేవారుగా ఉంటారు ఈ పిల్లలు? ప్రతి ఉపకారం. తల్లిదండ్రులు మనకేం చేశారు చెప్పండి? తల్లిదండ్రులు మనకేం చేశారు? ఉపకారం చేశారు. తల్లి 9 మాసాలు కడుపులో చాలా జాగ్రత్తగా బిడ్డను కాపాడుతుంది. ఆమె ఏమాత్రం జాగ్రత్తగా ఉంటే భూమి మీదుగా బిడ్డ రాదు, శ్మశానానికి వెళ్ళిపోతుంది. మనం చూస్తాం.
ఆమె జాగ్రత్త ద్వారానే 9 మాసాలు ఆ గర్భంలో ఉంటూ ఆ తర్వాత బయటకు వస్తున్న బిడ్డ. ఒక బిడ్డను తల్లి కంటుందంటే అది ఆమెకు మరణ సమయం. చాలా మంది కాన్పుల సమయంలో చచ్చిపోతారు తెలుసా. తల్లుల కోరిక ఏంటంటే తను చచ్చిన తన ప్రతిరూపం భూమి మీద ఉండాలని కోరుకునేదే తల్లి. అది తల్లి. నీకు ప్రతి డెలివరీ కేసులో కూడా ఏం చేస్తారంటే డాక్టర్లు సిగ్నేచర్ చేయించుకుంటున్నారు. కారణం ఏంటి? నువ్వు చచ్చిపోయేదానికి అవకాశం ఉంది, మేము సస్తే మాకు సంబంధం లేదు అని రాయించుకుంటున్నాడు. నేను చచ్చినా పర్వాలేదు, నా ప్రతిరూపం భూమి మీదకి రావాలి. ఇదేంటి తల్లి అంటే? ఒక బిడ్డను కనడానికి తల్లి ఎంత రిస్క్ తీసుకుంటుందో, ఆ పిల్లలను పెంచడానికి తండ్రి ఎంత రిస్క్ తీసుకుంటాడు. కనడానికి తల్లికి ఎంత రిస్క్ అవుతుందో, ఆ బిడ్డలను చదివించి పెద్ద చేయడానికి తండ్రికి అంతే రిస్క్ అవుతుంది. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? సన్మానించాలి. అంటే ఆ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. మనను కని పెంచి పెద్ద చేసి గౌరవప్రదమైన స్థితిలో వచ్చారే, వారి యొక్క ఆలన పాలన చూడాలి. అదే ప్రత్యుపకారం. ఎవరు బాధ్యత అది? ఎవరు బాధ్యత? బాధ్యత పిల్లలు. ఇది క్రీస్తు యాజమాన్యం కింద ఉన్నది ఒక కుటుంబం అని చెప్పడానికి. మాకేం సంబంధం లేదండి, మా నాన్న గురించి మా అమ్మ గురించి సత్య సావచ్చు బతికితే బతకచ్చు అంటే క్రీస్తు యాజమాన్యం కింద లేదండి. పిల్లలు అంటే ఇక్కడ అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ మేలుకుంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఫిమేల్కి ఉంది. కొన్నిసార్లు ఆడవాళ్ళు ఏమంటారంటే పోమ్మా మీ కొడుకు కాడికి పోమ్మా అంటారు. ఆ కొడుకు కాడికి పోతే ఏమంటాడు కొడుకు, ఎప్పుడు ఏమన్నా నేనే చూడాలమ్మా, కూతుర్ల కాడికి పోవచ్చు కదా అంటాడు. కొన్నిసార్లు షేరింగ్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు, షేరింగ్ ఆట మాదిరి. అదే ఆ కుటుంబం. బైబిల్ ఏం చెబుతుందంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుకో, నీకేం కలుగుతుంది? నీకు దీర్ఘాయు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. మేలుకైనా మేలే, ఫిమేల్కైనా మేలే చేస్తాడు. నేను నా తల్లిదండ్రులు చూసుకొని నష్టపోయినానని చెప్పగలిగిన పిల్లలు ఎవరు లేరు చరిత్రలో, ఎవరు లేరు. కాబట్టి ఆ క్రీస్తు యాజమాన్యం కింద ఉన్న కుటుంబం. నేను చివరిలో ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తా ఉన్నా. మూడవది, సంఘములో ఆయన యాజమాన్యం. వ్యక్తిగతంగా ఆయన యాజమాన్యం ఉంటే మనం ఎలాగుంటాం, కుటుంబముగా ఆయన యాజమాన్యం ఉంటే మనం ఎలాగుంటాం. మూడవది, సంఘములో ఆయన యాజమాన్యం. సంఘములో ఆయన యాజమాన్యం ఉండాలి, ఆయన యజమానుడుగా ఉండాలి సంఘానికి. సంఘం అంటే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మనం ఎవరము? శరీరం, అవయవాలు. అంటే ఈ శిరస్సు యొక్క ఆలోచన చొప్పున ఈ అవయవాలన్నీ కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఈ అవయవాలన్నీ పని చేయాలి. ఈ సంఘం అనే శరీరంలో మనం ఎవరం అంటే అవయవాలం. మనమంతా ప్రతి అవయవానికి ఒక స్థానం ఉంది, ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరంలో ప్రతి అవయవానికి ఒక స్థానం ఉందా లేదా? చేతుల స్థానం చేతులకు ఉంది, కాళ్ళ స్థానం కాళ్ళకు ఉంది, నోరు స్థానం నోరుకు ఉంది, కళ్ళ స్థానం కళ్ళకు ఉంది, చెవుల స్థానం చెవులకు ఉంది. అంటే ఇవన్నీ బయటికి కనపడే పార్ట్స్ అంటారు. లోపల కొన్ని ఉన్నాయి. గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, లివర్ ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి. ఇంకా మెడికల్లో నడిస్తే చెప్తారు మొత్తం అన్ని చెప్పమంటే. అంటే కొన్ని బయటికి కనిపించే అవయవాలు ఉన్నాయి, కొన్ని లోపల ఉండే అవయవాలు ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఏముంది? స్థానం. ఈ చేతులు బయట ఉండాలని కోరుకుంటే బయటకు వచ్చినాయా? లేదా గుండె లోపల ఉండాలనుకుంటే గుండె లోపల ఉందా?
అవన్నీ ఎవరు అమర్చింది అక్కడ? దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే. ఈ సంఘం అనే శరీరంలో మనను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో వచ్చింది దేవుడే. ఈ శరీరంలో ఉన్న అవయవాలను వాటి స్థానాల్లో వచ్చింది దేవుడే. సంఘం అనే శరీరంలో కూడా మన స్థానాల్లో ఉంచిన వాడు కూడా దేవుడే. ఈ శరీరంలో ఏ స్థానంలో ఏ అవయవాన్ని ఉంచాడో అవి ఆ స్థానంలో ఉండి ఏం చేస్తున్నాయి? ఆ పని చేస్తున్నాయి. అది మనము కూడా ఏ స్థానాన్ని దేవుడు ఇచ్చాడో అది మనం గుర్తెరగాలి. చాలా మందికి సంఘాలలో ఇప్పుడు ఏం అర్థం కావడం లేదంటే, ఏ స్థానం దేవుడు నాకు ఇచ్చాడో అది గుర్తు తెచ్చుకోవాలి. ఇది చాలా మందికి సంఘాలలో అర్థం కావడం. నాకు ఇచ్చిన స్థానం ఏంటి? నేను కాళ్ళ, చెయ్య, నోర, చెవుల, ముక్క, కళ్ళ, లేదా లోపల ఉన్న గుండెనా, ఊపిరితిత్తుల, నా స్థానం ఏమిటి? అది మనకు అర్థం కావాలి. ముందు నీ స్థానం ఏమిటో నీకు ముందు అర్థమైతే నీ పని నువ్వు చేస్తావు ఆ స్థానంలో. ఈనాడు చాలా సంఘాలలో ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళకి అర్థం కాక జంపు జిల్లాలుగా తయారవుతున్నారు. అంటే జంప్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ చేతులు లోపలికి పోవడానికి వీలవుతాయా? వీలు కాదు. ఇది లోపలికి పోవాలన్నా లోపలికి పోవడానికి వీలు కాదు. లోపల ఉన్న గుండె బయటికి రావాలన్నా అది వీలు కాదు. ఇవి బయట నుండి పని చేయాలి, అవి లోపల నుండి పని చేయాలి. కొంతమంది పని బహిరంగ పని ఉంది, కొంతమంది పని అంతరంగ పని ఉంది. దేవుడు నీకు బహిరంగ పని ఇచ్చినాడంటే బహిరంగ పని చేయి, అంటే అందరికీ కనపడే పని. అంతరంగ పని అంటే కనపడకుండా చేసే పని. కనపడుతూ చేసే పని గొప్పదా, కనపడకుండా చేసే పని గొప్పదా? ఏ పని గొప్పది చెప్పండి? కనపడకుండా కదా. కానీ మన కోరిక ఏంటి? కనపడాలని. అదే చిన్న సమస్య. మాటలు ఏముంటాయంటే కనపడకుండా చేసేదన్నా మంచిది అంటారు. మనసు ఏముంటుంది? ఎప్పుడు మీరే కనపడతారే, మీరే వాక్యాలు చెప్తారు, మీరే పాటలు పాడతారు, మీరే నడిపించుకుంటారు అంటారు మళ్ళా కదా. ఎప్పుడు మీరేనా? దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ఆ బహిరంగ పరిచయం ఇచ్చాడు, కనపడుతూ చేసే పరిచయం. అది కోరుకుంటే వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం కోరుకుంటే వచ్చినది మనకు నిలబడదు. ఎప్పుడు దేవుడు ఇచ్చాడు. కొంతమంది కనపడకుండా పరిచర్య చేస్తున్నారు, అది అంతరంగ పరిచర్య. కానీ కనపడుతూ చేసే పరిచర్య, కనపడకుండా చేసే పరిచర్య, రెండు పరిచర్యలు దేనికోసము? ఈ శరీరం క్షేమాభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసమే మనం అంతా. అందుకే క్రీస్తు యజమానుడిగా ఉన్నప్పుడు ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆయన యాజమాన్యం కింద మనం ఉండకపోతే ఎవరి స్థానంలో వాళ్ళు ఉండము, ఎవరి పని వాళ్ళు చేయము, ఎవరి సంఘము వాళ్ళ అభివృద్ధి కాదు. అందుకే అక్కడ అర్కింపుతో చివరి వచనంలో ఏమంటాడంటే 4వ అధ్యాయంలో, నీకు అప్పగింపబడిన పరిచర్య విషయమై జాగ్రత్తగా ఉండమని అర్కింపుతో చెప్పండి. నీ స్థానం ఏమిటో వెరిగి, నీ పని ఏమిటో వెరిగి, నీ స్థానంలో ఉండి నువ్వు పని చేయమని అర్కింపుతో చెప్పండి, నేను చెప్పానని అన్నాడు పౌలు. నేను చెప్పానని చెప్పండి అర్కింపుతో. చూసారా, ఒక అధికారపూర్వకంగా చెబుతున్నాడు ఆయన. అందుకే ఎప్పుడు క్రీస్తు సంఘము ఆయన యాజమాన్యం కింద నిన్ను నన్ను జీవగల దేవుని సంఘంలో ఏ స్థానములు వచ్చారో ఆ స్థానములో ఉంటాం. నీకు నాకు ఏ పని అప్పగించాడో ఆ పని మనం చేద్దాం. మనందరి ఉద్దేశం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి చేద్దాం.
దేవుని నామానికి మహిమ కలగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని ప్రభు మనను మెచ్చుకోవాలి. ప్రభు మనకు బహుమానం ఇవ్వాలి. ఆ విధంగా మన వ్యక్తిగతంగా ఆయన యాజమాన్యం కింద ఉందాం, కుటుంబంగా ఆయన యాజమాన్యం కింద ఉందాం, సంఘముగా ఆయన యాజమాన్యం కింద ఉందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన ద్వారా బహుమానాన్ని మనం పొందుకొని భూలోకంలో ప్రభువు సాక్షాత్తంగా మనం జీవించడం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ఈ 3 దినాలు స్థానిక సంఘముతో అనుకూలమైన నాకు నచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ, మరి స్థానిక సంఘ పెద్దలను, సంఘ ప్రియులను, దైవ సేవకులు నెల్సన్ థామస్ గారిని అందరినీ కూడా మీ దీవెనతో నింపండి. ఇలా అక్కడ ఆలస్యమైతే మరోసారి సహవాస భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు పేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సంఘ ప్రియులందరికీ నా నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.